హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే కొత్తగా దమ్ బిర్యానీ ఎవరైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి కొలతలతో సహా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. దీనికోసం నేను 1 కేజీ చికెన్ అండి వాష్ చేసుకొని నీట్గా ప్రక్కన పెట్టానండి. ఇందులో కొత్తిమీర, పుదీనా హాఫ్ కట్ట వేసేసేయాలండి. ఇలా అయినా వేయొచ్చు, లేదా మిక్సీ పట్టుకొని పేస్ట్ అయినా వేయొచ్చండి. మీది ఆప్షనలే. ఇంకా దీనిలో నేను బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ ఒక 10 రూపీస్ ప్యాకెట్, 20 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ మొత్తం తీసుకొని అనాస పువ్వు, మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకోవాలండి. అండ్ బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి అండి. ఇలా ఈ పొడులన్నీ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అప్పుడే చేసుకున్న ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది. లేదు అంటే ఇంకా మీ దగ్గర షాప్లో కొన్న పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు. ఇదైతే కారానికి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా ఎక్కువ కారం ఉంటుందండి, కాశ్మీరీ చిల్లీ కారం. సో 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా ఘాటుగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి. తర్వాత వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 3 పెద్ద సైజ్ అయితే 3 ఆనియన్స్ అండి, చిన్న మీడియం సైజ్ అయితే ఒక 5 తీసుకున్న తర్వాత నేనైతే ఇగోండి 500 గ్రాముల పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను కదండి, అందులో 300 గ్రాముల పెరుగు అయితే వేసేసానండి కొలతల ప్రకారం చెప్పాలనుకుంటే. ఇంకా లవంగాలు ఆ ప్యాకెట్ మొత్తం వేసేసానండి. 20 రూపీస్ ప్యాకెట్ బిర్యానీ మసాలా కొంటాం కదండి, పౌడర్ కాకుండా, అందులో ఉన్నవన్నీ యాడ్ చేసేసానండి. ఇందులో మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇంకా సాల్ట్ అండి. సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేయాలండి. ఇప్పుడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిలు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, నెక్స్ట్ కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ అండి, లేదు అంటే ఈ టైంలో మీరు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇది సాజీరా అండి, ఇది వేస్తే స్మెల్ చాలా ఎక్కువ వస్తుందండి బిర్యానీకి. సో అది మీది ఆప్షనల్ అండి, ఇది వేయొచ్చు, వేయకపోవచ్చు, స్కిప్ చేయొచ్చండి. నేనైతే స్మెల్ కోసం ఇది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ మనం వేసుకున్న పొడులు అన్నీ ఉంటాయి కదండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి ఉంటే ఈ టైంలో మళ్ళీ కొత్తిమీర, పుదీనా ఇలా లీవ్స్ వేసుకోవాలండి. ఇంకా పచ్చిమిర్చి ఒక 2-3 పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకు పెడతాను కాబట్టి ఘాట్ ఎక్కువ అవుతుందని నేనైతే యాడ్ చేయలేదండి. వీటన్నింటిని ఇలా బాగా హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలండి. స్పూన్స్తో, గరెట్స్తో అయితే బాగా మిక్స్ అవ్వదు. ఇలా చూడండి, బాగా హ్యాండ్స్తో ముక్కలకి పట్టించాలండి. ఇలా మొత్తం అంతా పట్టిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది, బయట ఉండేదానికంటే ఫ్రిడ్జ్లో ఉంటే. ఇంకా ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట దీన్ని ఉంచేసుకోవచ్చండి. ఇలా 1 అవర్ పెట్టుకున్న తర్వాత ఈలోగా మనం బాస్మతి రైస్ తీసుకోవాలండి. నేనైతే 1 కేజీకి 3/4 కేజీ రైస్ తీసుకోవాలండి. కేజీ రైస్ తీసుకుంటే కేజీన్నర చికెన్ క్వాంటిటీ అనేది రైస్ క్వాంటిటీ కంటే ఎక్కువగానే ఉండాలండి, అప్పుడు బాగుంటుందండి దమ్ము. ఇంకా లేదు అందులో ఉండే చికెన్ మాకు నచ్చదు అనుకునే వాళ్ళు కేజీకి కేజీ అలా ఈక్వల్గా తీసుకోవచ్చండి. ఇలా ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. రైస్ కూడా నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలండి. ఈలోగా మనం రైస్ ఉడికించడానికి ఎసరైతే పెట్టుకుందామండి. ఇందులో నేను ఇగోండి కసూరి మేతి యాడ్ చేసుకున్నానండి ఇందులో. నెక్స్ట్ ఒక దాచిన చెక్క, బిర్యానీ ఆకులు ఒక 2, ఒక 3 లవంగాలు, 4 మిరియాలు ఇలా వేసుకున్నానండి. సాజీరా, కుంకుమ పువ్వు ఉంటే ఈ టైంలో కూడా కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా నిమ్మకాయ ఒక కాయ తీసుకొని 1/2 చెక్క మనం కలిపి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో వేసుకోవాలండి. ఇందులో ఒక నిమ్మకాయ కంప్లీట్గా వేయకుండా పెద్ద నిమ్మకాయ అయితే 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. ఇంక ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇందులో సాల్ట్ కానీ కల్లుప్పు కానీ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటరు టేస్ట్ ఎలా ఉండాలంటే సముద్రం వాటర్ ఉంటుంది కదండి, అంత ఉప్పగా ఉండాలండి. అప్పుడు రైస్ వేసేటప్పుడు ఆ రెండిటికి సరిపోతుంది. నాకైతే ఈ బిర్యానీ పెళ్ళికి ముందు అసలు చేయడం రాదండి. చికెన్ బిర్యానీ అంటే పెద్ద అమోఘం అండి నా దృష్టిలో అయితే. నాకు పెళ్ళైన తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే చికెన్ బిర్యానీ అంటే నేను అది ప్రాసెస్ అంతా ఇప్పుడు ఎందుకులే అనుకునేదాన్నండి. వాళ్ళైతే నిమిషాల్లో చేసి పెట్టేసేవాళ్ళండి. అసలు వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నానండి.
మా వదిన నాకు నేర్పించారు ఇది. ఇలా 2-3 టైమ్స్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా బిర్యానీ సెట్ అయిపోతుందండి. అప్పుడు అనిపించింది నాకు అసలు రైసు, కర్రీ, రసం ప్రిపేర్ చేయడం కంటే ఈజీగా ఈ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి వచ్చు అని అర్థమైందండి. అంత ఈజీ. జనరల్గా రాని వాళ్ళు ఏమనుకుంటామంటే ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ అనుకుంటామండి. అస్సలు కానే కాదు, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇంకా ఇందులో సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా నెయ్యి అయినా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వాటర్ని వేడి చేయాలండి. ఇగోండి ఇంకా వాటర్ అనేది హీట్ అవ్వలేదు కదా, ఒక పొంగు అయితే రావాలండి వాటర్కి. ఇప్పుడు మూత పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లో ఉండాలండి వాటర్ మనం హీట్ చేసుకునేటప్పుడు. ఇగోండి పచ్చిమిర్చి ఒక 2-3 అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం మసాలా దినుసులన్నీ వేస్తున్నాం కదండి, కారం ఘాట్ ఎక్కువైపోతుంది. దీనికి మెయిన్ అయితే పుదీనా యూజ్ చేయాలండి. పుదీనా లీవ్స్ వేసుకుంటే ఆ బిర్యానీ యొక్క ఘాటు సెట్ అవుతుందండి. ఇగోండి వాటర్ హీట్ అయిందేమో, ఒక 2 మినిట్స్ ఆగి చెక్ చేసుకున్నానండి. అప్పటికి వాటర్ హీట్ అవ్వలేదు. చూడండి 5 మినిట్స్లో వాటర్ అయితే ఇట్లా ఉడుకుతుంది కదండి. ఈ టైంలో మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. బాస్మతి రైస్ నానబెట్టిన వాటర్ అంతా సపరేట్ చేసేసి ఓన్లీ రైస్ మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా వెడల్పాటి బాల్టీలో వండుకుంటే మంచిదండి, ఎందుకంటే ఉడకడానికి రైస్ ఫ్రీగా ఉండాలండి మనం పెట్టుకునే బౌలు. అలా కాకుండా దగ్గరలో బౌల్ ఉందంటే రైస్ ముద్దలా అయిపోయే అవకాశం ఉంటుందండి. ఇలా వెడల్పాటి పాత్రలో మనం పెట్టుకునే రైస్ కొంచెమైనా సరే ఇదిగోండి ఇలా రైస్ ఫ్రీగా ఉడకాలండి. అప్పుడు మనకి ఒక్కొక్క రైస్ సపరేట్గా ఉంటుంది, అంటుకోదు ఒకదానికి ఒకటి. ఈ విషయం నాకు రీసెంట్గా తెలిసిందండి. ఒక 3 ప్రయోగాల తర్వాత 4వ ప్రయోగంలో ఈ విషయం తెలిసిందండి. అందుకు ఇంత పెద్ద బాల్టీ పెట్టానండి కేజీకి. ఇదిగోండి రైస్ మనకి ఒక 70% ఉడికితే సరిపోతుందండి, మొత్తం ఉడకాల్సిన పని లేదు. ఇంకా లేదు మాకు బాగా రైస్ ఇంకా కొంచెం గట్టిగా కావాలి అనుకున్న 60% ఉడికించుకోవాలండి రైస్. యాక్చువల్గా 70% రైస్ ఉడికిస్తే చాలా మంచిదండి. మనం ఇలా ఫింగర్తో పట్టుకొని బ్రష్ చేస్తే రైస్ విరిగిపోతుందండి, అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ని మనం జిబ్బిలో వేసేసుకున్నానండి మొత్తం వాటర్ అంతా సపరేట్ చేయడానికి. తర్వాత అదే పాత్రలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకున్నాం కదండి, చికెన్ మ్యారినేట్ చేసి పెరుగు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని మనము ఇప్పుడు ఇందులో మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బిర్యానీ మసాలా కానీ ఏమీ అవసరం లేదు, మనం మ్యారినేట్ చేసిన చికెన్లో అన్నీ యాడ్ చేసాం కాబట్టి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ టైంలో కావాలి అనుకుంటే కరివేపాకు వేసుకోవచ్చండి. యాక్చువల్లీ దమ్ బిర్యానీ అంటున్నావు కరివేపాకు ఏంటి అనుకుంటున్నారా? కరివేపాకు అనేది ఒక రకమైన టేస్ట్ని తెచ్చి పెడుతుందండి ఏ నాన్ వెజ్ కర్రీకైనా సరే. ఇగోండి ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ చికెన్ అయితే దమ్ పట్టాను కదండి చికెన్ అన్నింటికి. ఇప్పుడు ఈ హీట్ ఎక్కిన ఆయిల్లో దీన్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, ఎందుకంటే ఆ మొక్క ఉడకాలి. చాలామంది చూపిస్తుంటారండి ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసేసి పైన మనం ఉడికించిన రైస్ని లేయర్లా వేసేస్తారండి. బట్ అలా అయితే చికెను స్పాంజీలా ఉడకదండి, మెత్తగా ఉడకాలి చికెను. మనకి రెస్టారెంట్స్లో చికెన్ ఉడుకుతూ ఉంటుంది చూడండి, మొగలై చికెన్ బిర్యానీ తినే దాంట్లో చికెను ఆ టేస్ట్ వస్తుందండి ఇలా ఉడికిస్తే. ఇగోండి ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నానండి. పీస్ చూస్తున్నాను ఎంతవరకు ఉడికింది ఏంటి అనేది. ఇగో చూడండి ఇలా చాక్తో కట్ చేస్తే కట్ అయిపోవాలండి, కానీ కొంచెం కట్ అవ్వటం లేదు చూసారా. సో ఇంకొక 2 మినిట్స్ దీన్ని అయితే ఉడికించుకోవాలండి. మూత పెడితే బాగా ఉడుకుతుంది. ఇగోండి ఇలా కట్ చేస్తే కట్ అయిపోయి పీస్ చాలా మెత్తగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. నేనైతే వీటికి లెగ్ పీసెస్ అట్లా ఏం కట్ చేయించలేదండి, పెద్ద పెద్ద పీసెస్ చికెన్ కట్ చేయించేసాను అంతే. ఇగోండి ఇలా మూత పెట్టుకుని 2 మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి. మనకి ఇంకా షేర్వా కావాలి కదండి, ఇందులో నుంచే మనం తీసుకోవాలండి. ఇగోండి ఇట్లా ఉడుకుతుంది కదా, ఈ టైంలో ఈ గ్రేవీలో నుంచి మనకి కావలసినంత గ్రేవీని అయితే బయటికి తీసుకోవాలండి, ఎందుకంటే బిర్యానీ తినేటప్పుడు మిక్స్ చేసి తినడానికి బాగుంటుంది. ఇగోండి పీసెస్ ఉడికిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు నేను తీసుకుంటున్నానండి నాకు కావలసినంత గ్రేవీని. అసలు దమ్ బిర్యానీ చాలా టేస్ట్ వచ్చిందండి. బయట అయితే ఆయిల్, మసాలా, ఇంకా ఫుడ్ కలర్స్ ఎక్కువ యాడ్ చేసేస్తూ ఉంటారు కదండి, ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ కూడా మనకు తెలీదు. నాకైతే ఈ చికెన్ బిర్యానీ ఎప్పుడైతే చేయడం వచ్చిందో అప్పటి నుంచి నేనైతే బయట ప్రిఫర్ చేయడం మానేశానండి. నాకైతే ఈ చికెన్ బిర్యానీ అన్నింటిలో బయటకు వెళ్ళాను అంటే మొగలై బిర్యానీయే చాలా ఇష్టమండి. నేను ఎప్పుడు వెళ్ళినా అదే ఆర్డర్ పెట్టుకుంటాను. మీకు చికెన్ దమ్ బిర్యానీ ఇష్టమా లేదా మొగలై ఇష్టమా? బయటికి వెళ్తే ఏది ఎక్కువగా ఆర్డర్ చేస్తారో కామెంట్ చేయండి.
ఇగోండి ఇలా ఉడికిన తర్వాత నాకు కావాల్సినంత గ్రేవీ అయితే నేను బయటికి తీసుకుంటున్నానండి. షేర్వా అండి, సపరేట్గా మళ్ళీ దీనికోసం మనం కుక్ చేయాల్సిన పని లేదండి. ఇగోండి ఇలా సపరేట్ చేసుకుని లైట్గా ఉంచాలండి, మొత్తం తీసేయకూడదు, డ్రై అయిపోతుంది బిర్యానీ. నేను చూపిస్తున్న విధంగా ఉంచితే సరిపోతుందండి. ఇగోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసుకున్నాను కదండి, 70% రైస్ ఉడికించి స్ట్రెయిన్ చేశాను కదండి. ఇప్పుడు ఆ రైస్ నేను దీనిపైన లేయర్గా వేస్తానండి. ఇంకా మనకి ఈ చికెన్ అడుగులో ఉంటుంది కదా, మధ్య మధ్యలో కొంచెం పీసెస్లా తగాలి అనుకుంటే ఒక 2-3 ఎగ్స్ మనం బాయిల్ కాదండి, ఎగ్స్ పగలు కొట్టుకొని బుజ్జిలా చేసుకొని అందులో పసుపు సాల్ట్ వేసుకొని ప్రక్కన పెట్టాలండి. చూపిస్తాను చూడండి మీకు. ఇగోండి ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఒకే దగ్గర చికెన్ ఉండిపోకుండా మొత్తం ఒక లేయర్లో చికెన్ని స్ప్రెడ్ చేసుకోవాలి గరిటతో. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన రైస్ లేయర్లా యాడ్ చేసుకుందామండి. ఇగోండి ఇప్పుడు ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి. ఇంకా ఈ నెక్స్ట్ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి, హైలో కానీ మీడియంలో అసలు పెట్టొద్దు. ఎందుకంటే మాడిపోతుంది అడుగులో, ఈ చికెన్ అనేది గ్రేవీ అంతా ఇంకిపోతుందండి. అప్పుడు దమ్ అనేది టేస్ట్ పోతుంది, దమ్ బిర్యానీ టేస్ట్ అనేది రాదు. ఇగోండి నేను పీసెస్ని కొంచెం మెత్తగా ఉడికించుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నానండి. ఇవ్వండి జస్ట్ కుచ్చితే చాలు విరిగిపోతుంది పీసు, అంతవరకు అయితే పిల్లలు కూడా తినొచ్చండి, ఇష్టంగా తింటారు. మనం బిర్యానీలో మిక్స్ చేసేటప్పుడు అది మిక్స్ అయిపోతుందండి ఆ పీసెస్. ఇవ్వండి ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్గా వేస్తున్నానండి 70% మనం కుక్ చేసుకున్న రైస్ని. ఇగోండి ఇలా నేను చూపించిన విధంగా ఒక లేయర్లో వేసుకోవాలి. దమ్ బిర్యానీ ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉన్న పాత్రలోనే చేసుకోవాలండి, కుదించి ఉన్న పాత్రలో చేస్తే అది మనకి టేస్ట్ రాదు. ఇగోండి 2 ఎగ్స్ని నేను ఇట్లా పుల్టాలా చేసేసి పైన ఒక లేయర్గా వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయటం వల్ల. ఇగోండి దాన్ని కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు మిగతా రైస్ అంతా ఇంకో లేయర్లా వేసేస్తున్నానండి. ఇందులో మీరు ఎగ్ వేసేటప్పుడే కావాలి అనుకుంటే కుంకుమ పువ్వు ఉంటే అది హాట్ వాటర్లో వేసి ఆ లేయర్లా వేసుకుంటే ఎల్లో కలర్ వస్తుందండి. కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఎల్లో ఫుడ్ కలర్ వాటర్ అయినా పైన ఇలా చిలకరించుకోవాలండి. తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ మరలా వేస్తున్నానండి దీనిపైన. ఈ లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్తో వేయొద్దండి, ఆనియన్స్ వేయించిన ఆయిల్ ప్రక్కన పెట్టుకోవాలి. కేవలం ఆనియన్స్ మాత్రమే తీసి ఇలా యాడ్ చేసుకోవాలి. మరలా దీనిపైన మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా అట్లా. ఇగోండి ఇట్లా ఈ టైంలో వేయించుకున్న జీడిపప్పు ఉన్నా సరే ఇందులో మనం వేసుకోవచ్చండి. ఇలాచి, జీడిపప్పు అవి వేయించుకునేవి ఇందులో యాడ్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ ఈ టైంలో కుంకుమ పువ్వు వాటర్ అయినా వేస్తారు, లేదు రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయినా వేస్తారండి. రెడ్ ఎల్లో రైస్ అక్కడక్కడ మనకి టచ్ అవుతూ ఉండాలి అనుకుంటే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇదైతే మనం ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకైనా, లేదు మెచ్యూర్ అయిన అమ్మాయిలకైనా మనం లంచ్ లేదా డిన్నరు అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కదండి, వాళ్ళకి ఇలా మనం ఇంట్లో చేసి పెట్టే ఫుడ్ చాలా ఇష్టంగా తింటారండి. సో అలాంటి వాళ్ళకి చేసి పెట్టేటప్పుడు ఇలా ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేయొద్దండి. నేనైతే ఇది ఒక ఇద్దరికి లంచ్ అయితే స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నానండి. సో అందుకు ఈరోజు దమ్ బిర్యానీ వాళ్ళకి చేసి పెడదామని చెప్పి ఒక ప్రెగ్నెంట్ లేడీకి అయితే ఇస్తున్నానండి. సో తన కోసం నేనైతే బిర్యానీ చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా ఒక 20 నిమిషాలు సిమ్లో ఉంచుకొని దానిపైన చాలా బరువైనది పెట్టాలండి, గాలి బయటికి పోకుండా. 20 నిమిషాల తర్వాత ఉడికిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని ఇలా మిక్స్ చేసామంటే రైస్ విరిగిపోతుందండి. కాబట్టి వెడల్పు ప్లేట్లో దీన్ని ఇలా బోర్లించేసేయాలండి. ఈ బిర్యానీ అంతా చూడండి ప్లేట్లో మిక్స్ చేసుకోవాలండి వేసి, అప్పుడు చికెన్ అంతా అడుగులో ఉండిపోకుండా మొత్తం బిర్యానీ అంతా కలుస్తుందండి. ఇగోండి ఇలా ప్లేట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు ఈ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అండి. అది కేవలం నేను ఇంట్లో చేసుకున్నది మాత్రమే నాకు ఇష్టం. ఇది మనం ఒక 2 టైమ్స్, ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు కొంచెం రాదండి, మనకి రైస్ సెట్ అవ్వదు. సెకండ్ టైం ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే ఫస్ట్ టైమే మీకు పర్ఫెక్ట్ హైదరాబాదీ దమ్ బిర్యానీ స్టైల్లో వస్తుందండి మీకు.
ఇలా చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనం షేర్వా తీసాం కదండి చికెన్ ఉడికేటప్పుడు, దాన్ని ఇందులో మిక్స్ చేసుకొని తిన్నా, లేదు ఆనియన్స్ పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైమే దమ్ బిర్యానీ చేసే ప్రాసెస్ అయితే నేను చెప్తున్న కొలతల ప్రకారం క్లియర్గా చేశారు అంటే పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా లంచ్ అరేంజ్ చేసాము అంటే ఒక్క రెసిపీతో సరిపెట్టలేము కదండి. సో వాళ్ళ కోసం ఇంకొక రెసిపీ అయితే పాతకాల పద్ధతిలో వేసేది, అందరికీ నచ్చేది రెసిపీ అయితే చూపిస్తానండి. ఇంక దమ్ బిర్యానీ చేసి వాళ్ళ కోసం సపరేట్గా ప్లేట్లో తీసి ప్రక్కన పెట్టేశానండి. ఇప్పుడు మరలా నేను పాతకాల పద్ధతిలో, మీరు ఎప్పుడైనా బఠానీ గారెలు విన్నారా అండి? ఇలా నైట్ అంతా బఠానీ నానబెట్టుకొని మార్నింగ్ బాగా వాష్ చేసి ఒక బౌల్లోకి వాటిని సపరేట్ చేసుకోవాలండి. ఇగోండి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా శనగపప్పు గారెల కంటే బఠానీ గారెల టేస్ట్ చాలా బాగుంటుందండి. బట్ నాకు ఇవైతే ఇప్పటికీ పర్ఫెక్ట్గా వచ్చేవి కాదండి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇగోండి ఇలా నానబెట్టేసిన ఈ బఠానీల్ని మనం మిక్సీలో వేసుకోవాలండి. వాటర్ అనేది వడకట్టేసి వేసుకోవాలి. వాటర్తో వేసుకున్నామంటే ముద్దలా అయిపోతుంది. ఈ టైంలో కల్లుప్పుని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇలా గట్టిగా అక్కడక్కడ చిన్న చిన్న పప్పు తగిలేటట్టుగా ఉండాలండి. మరి మెత్తగా చేసుకుంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. మనం రోడ్ సైడ్ ఈవినింగ్లో తింటూ ఉంటాం కదండి గారెలు, మసాలా గారెలు, అవి శనగపప్పుతో చేస్తారండి. వాటికంటే టేస్ట్ ఇది బఠానీతో చేసేది. ఇంకా జీలకర్ర 1 టేబుల్ స్పూను, 6 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మీరు. ఇంకా ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇగోండి వీటన్నింటిని ఇప్పుడు గరిటతో కాకుండా చెయ్యితోటే అండి బాగా పిసుక్కోవాలి. ఇగోండి కొత్తిమీర ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వద్దు అనే వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇవన్నీ చూడండి నేను ఎట్లా కలుపుతానో, ఈ మిక్సింగ్లోనే దీని టేస్ట్ అంతా ఉంటుందండి. మనం మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకొని కావాల్సినంత పడితే సాల్ట్ వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇగోండి ఇలా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ అంతా ఆ యొక్క కన్సిస్టెన్సీకి బాగా పట్టాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా హ్యాండ్ని మాత్రమే వాటర్లో డిప్ చేసి ఇలా చిన్న ఉండలుగా తీసుకొని చేతిపైన ఇదిగోండి ఈ షేప్లో ఇలా అడుచుకోవాలండి. ఇగోండి ఇట్లా జస్ట్ హ్యాండ్ తడి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ వేడైన ఆయిల్లో వేసుకోవాలండి. ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇగోండి ఇలా ఉండలా చేసుకొని ఇలా చేతిపైన దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ షేప్లో. ఇగోండి ఇలా చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ అయితే, అందులో వేసుకోవాలండి. కలర్ మనకి గోల్డిష్ కలర్లోకి ఆనియన్స్ అనేవి చేంజ్ అయిపోతాయండి. మనకి ఆనియన్స్ మాడిపోతున్నాయేమో అనిపిస్తుంది, బట్ మాడదండి. ఆనియన్స్ మాడుతున్నాయి అని మనకి కనిపించిన టైంలో వీటిని తీయాలండి. అప్పుడు లోపల బాగా ఉడికి క్రిస్పీగా వస్తుంది. లేదు అంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుందండి. చూడండి నేను ఒక ఓయి తీసి చూపిస్తాను. ఇక చూడండి అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి మారిపోయినాయి కదండి. ఆ టైంలో వీటిని మనం బయటికి తీయాలండి. లేదు అంటే లోపల ఉడకదు. బయటికి మనకి ఎంత గోల్డెన్ కలర్లో మారితే లోపల అంత బాగా ఉడికినట్లండి ఇవి. ఇంకా మనకి ఈవినింగ్ స్నాక్ టైంలో, టీ టైంలో వీటిని తిని టీ తాగాము అంటే భలే ఉంటుందండి. ఆ ఈవినింగ్ అయితే చాలా గ్రేట్ ఈవినింగ్ అవుతుందండి నా దృష్టిలో అయితే. అంత బాగుంటుంది. ఇంకా బయట తినేటివి మనకి కడుపు ఉబ్బరం వచ్చేస్తుందండి. ఇంట్లో మనం ఇలా చేసుకునేవి ఎటువంటి సోడా కానీ కలర్లు కానీ ఏం యాడ్ చేయం కాబట్టి హెల్త్కి మంచిదే, టేస్టీకి టేస్ట్ కూడా ఉంటుందండి. సో ఇలా నేను 2 ఐటమ్స్ అయితే వాళ్ళకి లంచ్లో ప్రిఫర్ చేసి పెట్టానండి. ఇంకా మీరు ఇలా విందులు ఏర్పాటు చేసేటప్పుడు ఏ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తారో అండ్ ఎలాంటి కుక్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ నేను గారెలు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసిన దమ్ బిర్యానీ గారెలు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.